ఒకే రోజు 3 ఘటనలు. అధికార పార్టీ నేతలు ఎంతగా వీరంగం చేస్తున్నారో వెలుగులోకి వస్తున్నటువంటి వైనాలు. అనంతపురంలో టీడీపీ నాయకుడు సుధాకర్ నాయుడు మీద మర్డర్ అటెంప్ట్. నిందితులు తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం పార్టీ నేతల్ని ఏకంగా మర్డర్ చేసేదానికి ప్రణాళిక రచించినటువంటి వైను ఆశ్చర్యం కలిగిస్తుంది. అనంతపురం నుంచి ఆళ్లగడ్డ వెళితే అక్కడ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులు పట్టపగలే కిడ్నాప్ యత్నాలు. ఒక మహిళను కిడ్నాప్ చేసేందుకు బరి తెగించి సాగినటువంటి వ్యవహారం పెను దుమారం రేపుతుంది. ఇది మరొక విషయంగా చూస్తే ఇంకొక వైపు టీడీపీ సానుకూల యూట్యూబర్ సీమరాజా వీరంగం చేశారు. తన కారుకే అడ్డొస్తారా అంటూ 3 యువకుల మీద రెచ్చిపోయారు. బయట రెచ్చిపోవడం వేరు, పోలీస్ స్టేషన్కి వచ్చి అదేదో తన సొంత ఎస్టేట్ అన్నట్టుగా చెలరేగిపోయారు. కుర్రాళ్ళ మీద దాడికి ప్రయత్నించారు. ఏంటి దీనికి సంకేతం? ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇలాంటి పరిస్థితి ఏంటి? శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? అంతా నెల రోజులు కూడా గడవలేదు. ఒంగోలులో వీరయ్య చౌదరి అనే టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీని టీడీపీ కార్యకర్తలే మట్టుబెట్టేశారు. మాచర్లలో టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలనే పోటీగా మరొక వర్గానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్తలే డబల్ మర్డర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఉదంతాలు ఏంటి? వీటికి సంకేతం? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి కారకులెవరు? మర్డర్ అటెంప్ట్లు, బహిరంగ దాడులు, ఏకంగా కిడ్నాప్ ప్రయత్నాలు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎటుమళ్ళుతోంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంతగా దిగజారిపోవడానికి బాధ్యుడెవరు? అంతా బాగుంది, పచ్చగా ఉంది, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది అని ప్రచారం చేసుకుని అనుకూల పత్రికల్లో, అనుకూల మీడియా సంస్థల్లో బాకా వాయించుకుని సరిపోతుందా? ఇలాంటి ఘటనలన్నీ యథేచ్ఛగా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో వెలుగు చూస్తున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ రీతినున్నాయో, ఎంత అలజడి రేపుతున్నాయో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పక్షం ఇలాంటి వ్యవహారాల మీద చురుగ్గా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ల్యాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఏమో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, అనేక మంది పెట్టుబడిదారులు క్యూ కట్టేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పోటెత్తుతున్నాయంటూ ప్రచారం. రెండో వైపు శాంతి భద్రతలకు తావు లేకుండా నిత్యం అశాంతి అలజడితో రాష్ట్రం అతలాకుతలం అయిపోయేటువంటి దిశలో పరిణామాలు ఉంటుంటే యూట్యూబర్ సీమరాజు లాంటి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెలరేగిపోతుంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఎటుమళుతున్నట్టు, ఎక్కడికి దారి తీస్తున్నట్టు, ఏ దిశలో సాగుతున్నట్టు, పెట్టుబడిదారులు ఎందుకు వస్తారన్నట్టు. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే, పరిశ్రమలు వచ్చి అక్కడ స్థానికులకు ఉపాధి దక్కాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది శాంతి భద్రతలో అదుపులో ఉండడం. శాంతి భద్రతలో అదుపులో లేకుండా ఘర్షణలు, గొడవలు, తగాదాలు, వివాదాలు, దాడులు, ప్రతిదాడులు, హత్యా యత్నాలు ఇలాంటివి పెరుగుతున్నటువంటి చోట పెట్టుబడులు వచ్చే అవకాశమే ఉండదు. దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టలేకపోవడానికి, అనేక సంస్థలు అక్కడ ముఖం చూపించలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం శాంతి భద్రతలే. అది మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు, ముఖ్యంగా అధికార పక్ష నేతలే అడ్డం దిడ్డంగా సాగుతున్నారంటే ఎంతటి విపత్తు ముంచుకొస్తుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడులు అంటే ఎంఓయూ మీద సంతకం చేస్తే వచ్చినట్టు కాదు. అవి గ్రౌండ్ అవ్వాలంటే ముందు ఇక్కడ భౌతిక పరిస్థితులు సజావుగా, సక్రమంగా, శాంతి భద్రతలతో నిండి ఉండాలి. అందుకు భిన్నంగా రాష్ట్రం మారిపోతున్నటువంటి తీరు అత్యంత ఆందోళనకరం. ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సినటువంటి వ్యవహారం. తక్షణమే రాష్ట్రాన్ని సరిదిద్ది గాడిలో పెట్టేందుకు తగ్గట్టుగా వ్యవహరించడం అత్యవసరం. లేదంటే సీమరాజాలు, తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులు, కిడ్నాపులు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, దురుసుతనాలు ఇవన్నీ రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు, అందరికీ చేటు తెచ్చే విషయాలు.